పుష్కరాలు లక్షలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. పుష్కరాలంట. చూద్దామని మేము కాళేశ్వరం పోతున్నాం. పుష్కరాలకి వెళ్తున్నాం. తెలుగు చదువుకున్నాం. చెయ్యకున్నావానే చెయ్యేస్తుంది. ఎందుకని ఎందుకు ఇంట్లో అక్కలు పొట్టుకుంటారు, చెల్లెళ్ళు హైట్ ఉంటారు. అక్కలకి బ్రెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నగా అయిపోతుంది. నేను ఒకసారి మీకు అందరికి పరిచయం మిమ్మల్ని అందరికి వీళ్ళందరినీ మీకు పరిచయం చేసా. సెకండ్ బావ మా బావ ఆయన ఇంచే పొరుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె మా అక్క. ఈ బావ ఈ అక్క. మీకు సింగిల్ కింగ్ కూడా చూపిస్తారండి. ఇట్లా ఇట్లా పెట్టాలి యూట్యూబ్. ఇట్లుంటది అక్కలకి బ్రెయిన్ అంట. యూట్యూబ్ వీడియో ఎట్లా తీయాలో తెలియదు. వాహనానికి సారథి అర్జునుడు, భీముడు, సింగిల్ కింగ్, ఇంట్రోవర్ట్ స్టార్, ఫాస్ట్ ట్రాక్ కి కడుపులో తిప్పుతుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మౌని. నిన్న నా యూట్యూబ్ ది కొత్త వీడియోది లింక్ స్టేటస్ లో పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా పెట్టినా. ఏడబెట్టినో నీ ముక్కు పెట్టినో ప్రైవేట్ లో పెట్టినా. ఇప్పుడు మీ అందరి కోసం ఒక పాట. ఎక్కడున్నావు బిడ్డ? ఇక్కడ ఉన్నా. ఏ దేశంలో ఉన్నావు కొడుక? తెలంగాణ. మీ అమ్మరా? చెప్పు. ఏం తిన్నావు? ఎట్లున్నావు? తిన్నా. ఒక్కసారి చూస్తా బిడ్డ నిన్ను. నా కష్టం ఎవరు చెప్పని కొడుక. చెప్పు. పొట్ట చేత పట్టుకొని పోతుంది, తిరిగి మళ్ళీ రాకపోతుంది. రానిగా. అందుకే నేను నీకు ఉత్తరం వేస్తున్నా బిడ్డ. ఈ ఉత్తరం అందినాక ఈ తల్లి కోసం ఒక్కసారి రా బిడ్డ. ఇక్కడ ఎందుకు ఆగారు చెప్పరా మీరు? టీ తాగుదామని ఆగినాం. ఇందులో తెచ్చుకున్నాం మేము, పైసలు అయిపోతాయని. మాన్సా ఇక్కడ ఓన్లీ 30 రూపీస్ మిల్క్ ప్యాకెట్ ఉంటే దీంట్లో వేసుకొని వచ్చేసినాం. ఇక బయట అయితే ఒక్కటి 20 రూపీస్ అమ్ముతున్నారు. ఏం చేద్దాం? ఏం తింటున్నా? పిండితో చేసిన రొట్టెలు, గోధుమ రొట్టెలు. కర్రీ కర్రీ చెప్పు. కర్రీ ఇందాక నువ్వు అన్న విషయం పాట. టమాటా పచ్చడి. ఈ రోజు ఇదే, రేపు ఇదే, ఎల్లుండి ఇదే. ఏమైనా మిగిలితే ఇంటికాడికి కూడా ఇదే. దాన్ని డబ్బింగ్ చేసేయి. ఏం పాట? మా ఇంటికాడ చపాతీ మేము తింటున్నాం పెట్రోల్ బంక్ లా. మా ఇంటికాడ చపాతీ మాన్సి మాట్లాడతలేదు. ఎక్కడికి?
ఇగో చాప దీన్ని ఏమంటారు తెలుసా? చాప. చీపిరిని ఏమంటారో చెప్పండి తెలుగులో తెలుగులో ఏమంటారా? జాడకట్ట అంటారు. టీవీని ఏమంటారు టెలివిజన్. ఇవే తగ్గించుకుంటే మంచిది. తెలుగులో గుర్తులేదు. రైలు ఏమంటారు? ఆ? రైలు. ట్రైన్. భూమ చక్కట వాహనము అంటారు. సరే చాయ్ ఏమంటారు? చాయ్నా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. చాయ్. నీరు. వాటర్ ఏమంటారు? నీళ్ళు. నీళ్ళు. నీరు. నీరు. పెట్రోల్ బంక్ ఏమంటారు? వామ్మో బ్రెయిన్ పనిచేసలేదు, కొంచెం బ్లాంక్ అయిపోయింది మొత్తం నాకు. దీన్ని ఏమంటారు గైస్ తెలుగులో? పోసేది అంటారు. ఏంటిది పోసేది? ట్యాంకులు నింపేది. కాదనే మీరు గెలుచుకున్నారు 1 పాయింట్. సాపిర్రి ముడికిందేసుకొని కూర్చుంటారు. రీచ్ ఇట్. కాళేశ్వరం. ఇట్ ఈస్ యువర్ సంచి. మేరా సంచి. ఎక్కడికి పోతున్నావు? స్నానఘట్టాలకి పాదఘట్టం. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పు. పరిస్థితి వచ్చేసి బానే ఉంది. వెదర్ అంతా చల్లగా ఉంది. It's a chala clear sky. Sud is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. You really can't play. ట్రాఫిక్ గురించి చెప్పు, సోది చెప్తావు. కార్లు అయితే చాలా ఉన్నాయి. ఇందులో ఒక 10 అమ్ముకున్న లైఫ్ సెట్ అయిపోతుంది. దేవుడిని మొక్కండ్రా పుణ్యం వస్తుంది. అది ఎవడైనా మీరు వీడియో తీస్తుంటే నా బ్లాగ్ లో నేను కనిపించాలి. కెమెరామెన్ మమతాతో కజిన్స్. ఎవరికి చెప్తున్నావు? మన అన్న స్నానాలు చేసేసి వచ్చేసినాం గైస్ నదిలో. ఇంకా అన్ని పాపాలు పోయినట్టే. మళ్ళీ 12 years వరకు మళ్ళీ కొన్ని చేస్తాం గైస్. మేము అర్ధరాత్రి వచ్చాం కాబట్టి ఎక్కువ రష్ లేదు. ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ రష్ అయిపోతుంది. జై బోలో గణేష్ మహారాజ్. సో సద్దుడు కార్యక్రమం అయిపోయింది. గోయింగ్ టు దర్శనం. జై బోలో గణేష్ మహారాజ్. ఇలా ఫోటో దిగిన ఇది కాళేశ్వరం టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము కాళేశ్వరం డ్యామ్కి వచ్చాము. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 26 kilometers డిస్టెన్స్ ఫ్రమ్ ద టెంపుల్. సో అది అయిపోయిన తర్వాత ఇంకా వండుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము. అండ్ దారిలో కట్టెలు అవన్నీ తీసుకున్నాము, మేమే వండుకుందాము అని చెప్పి. తీసుకున్నాము కాదు, వాళ్ళు తీసుకుంటుంటే నేను చూసినాను. సో మీరు మీ ఫ్యామిలీలో పని చేసే వాళ్ళ చూసే వాళ్ళ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వండుకుందామని చెట్ల కిందకి వచ్చినాం. ఎస్, రైస్ చికెన్. మా మాన్స్ ఏం చేస్తుందంటే బట్టలు ఆరేస్తుంది. ఆరేయడానికి మళ్ళీ 10 మందిని పిలుస్తుంది ఇది మొక్క పని చేస్తే. ఇక్కడ చింత చిగురు చాలా ఉంది గాయ్. వాళ్ళు పోయి అంటు పెడుతున్నారు. వేసుడే 3 పొయ్యిల కట్టెల పొయ్యి అంటు పెడుతున్నాం. 3 ఏం చేస్తున్నావు మాన్సక్క? గిన్నె చూడు ఎట్లయిందో. ఒక్క నిమిషం చూసా, బ్లాక్గా అయింది. అట్లా మరి తెలిసి కూడా ఎందుకు కొంచెం మన్ను రూసుకుంటున్నావా? గిన్నెకి మట్టి రుద్దుతున్నాం. ఓకే గైస్, ఇగో ఈ వెజిటేబుల్స్ కాదు కదా ఇవన్నీ గైస్, నేనే కట్ చేసా గైస్ ఇవన్నీ. టమాటో చారు కోసం, ఉల్లిగడ్డలు చికెన్ కర్రీ కోసం, మిర్చి చికెన్ కర్రీ కోసం. అండ్ ఇది వచ్చేసి మా మౌని టాలెంట్, ఇందులో చింతపండు నానబెట్టింది. దట్స్ మై మౌని అక్క.
అండ్ దిస్ మై మాన్స్ అక్క. వావ్, చారు మస్తుంటుంది గైస్, టమాటా చారు. నాకు ఒక డౌట్, అది ఇప్పుడు సరిపోతుందా లేదా. సో ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ వచ్చే దారిలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అప్పటి ఆల్ ఆఫ్ సడన్ అనుకున్నాము. అండ్ వాళ్ళకి చెప్పలేదు, కాల్ చేసినా కూడా రావట్లేదు మేము అని చెప్పామన్నమాట. సో వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూడండి. చాయ్లో చపాతి ఏవి రా తీసుకొని పోయిల్లా. ఎన్ని కావాలి నీకు? ఒక బాటిల్ చాలు. ఒక్కనికా? బా వెదర్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉంది కదా కదా. అక్కడ క్రికెట్ ఆడతారు మళ్ళీ. దొరికిందా కళ్ళు? మొహంలో కళ వచ్చింది. చూపించేది నువ్వే కానీ తినేది నేను. విడితే అదొకటి ఇవ్వండి అంకుల్ ఫస్ట్. ఇది తీసేయాలి కదా. మంచిగా ఉంటుంది, ముదిరింది అయితే కొంచెం మంచిగా ఉండదు. మంచిగా ఉండదు అలానే ఇంకా మంచిగా ముంజాలు తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.